హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిఠాయి తినే పిశాచాలు అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కొమరయ్య తల్లి వంటలు చేసి బ్రతుకుతూ తండ్రి లేని కొడుకును పెంచింది. తల్లికి సహాయంగా ఉంటూ కొమరయ్య వంటలో మంచి నేర్పరి అయ్యాడు. తల్లి పోగానే కొమరయ్య ఉన్న డబ్బును తీసుకుని మరో ఊరు వెళ్లి అక్కడ మిఠాయి అంగడి తెరిచాడు. మొదటి రోజు బేరం బాగానే సాగింది. కాని సాయంత్రం అవుతుండగానే ఇంకో మిఠాయి అంగడివాడు తన కొట్టు మూసేసి కొమరయ్య దగ్గరికొచ్చి, ఇంకా కొట్టు ముయ్యలేదే అని అడిగాడు. అప్పుడే ముయ్యడం దేనికి అని కొమరయ్య ఆశ్చర్యంగా అడిగాడు. అన్నట్టు నువ్వు కొత్తవాడివి కదూ, మా అనుభవం నీక్కూడా కలగని అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. కొమరయ్యకు విషయం ఏమీ అర్థం కాలేదు. ఇంతలో ఇంకో మిఠాయి అంగడివాడు అటుగా వెళ్తూ, ఇంకా కొట్టు ముయ్యలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నేను కొత్తవాణ్ణి, మీరంతా కంగారుగా కొట్లు ఎందుకు మూస్తున్నారో నాకు బోధపడట్లేదు, దయచేసి చెప్పండి అన్నాడు కొమరయ్య. ఆ మనిషి కొమరయ్యకు ఇలా చెప్పాడు. చీకటి పడగానే ఊళ్ళోకి 2 పిశాచాలు వస్తాయి. అవి ఏ రూపంలో వచ్చినా రావచ్చు. వాటికి మిఠాయి అంటే చాలా ఇష్టం. మిఠాయి కనిపిస్తే చాలు అవి పళ్ళాలతో సహా ఎత్తుకుపోతాయి. అయితే అవి మూసి ఉన్న కొట్ల జోలికి మాత్రం రావు. ఈ విషయం చెప్పిన మనిషి కొమరయ్యకు కొట్టు త్వరగా కట్టేయమని సలహా ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. కొమరయ్యకు దయ్యాలంటే భయం లేదు. తన గ్రామంలో అతను కొరివి దయ్యాలను చూశాడు. అవి ఎప్పుడూ ఎవరి జోలికి రాలేదు. అంతకన్నా దారుణంగా తడిగుడ్డలతో గొంతులు కోసే మనుషులు ఎందరో ఉన్నారు. అందుచేత అతను కొట్టు ముయ్యక మొండిగా కూర్చున్నాడు. కాసేపటికి 2 ఆడవాళ్లు అట్టహాసంగా కొట్టులో ప్రవేశించారు. వాళ్లు తల్లి కూతుళ్లాగా ఉన్నారు. రేపు రాత్రి మా అమ్మాయి పెళ్లికి 15 గంపల మిఠాయి సిద్ధం చేయగలవా అన్నది తల్లి కొమరయ్యతో. ఆడమనిషి మాటలు విడ్డూరంగా ఉన్నట్టు తోచి కొమరయ్య ఆ ఆడవాళ్ల కాళ్లకేసి చూశాడు. పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. అవి మిఠాయి తినే పిశాచాలని అతనికి తెలిసిపోయింది. వాడు నిండుగా నవ్వి, మీరు ఏ మిఠాయి కోరితే అది చిటికలో చేసి ఇవ్వగలను, కానీ మీకు ఏ మిఠాయి కావాలి అని అడిగాడు. పిశాచాలు 2 ఉన్న మిఠాయిలన్నీ కొంచెం కొంచెం రుచి చూసి, కొబ్బరి మిఠాయి బాగున్నది, 15 గంపల కొబ్బరి మిఠాయి తయారు చెయ్యి, మంచి బెల్లము లేత కొబ్బరి ఉపయోగించు అన్నాయి. ముందు కొంత డబ్బు ఇస్తే బెల్లము కొబ్బరికాయలు కొంటాను అన్నాడు కొమరయ్య. తల్లి పిశాచం డబ్బుల సంచి 2 నుంచి తీసి కొమరయ్య చేతిలో పెట్టి, ఇందులో 500 రూపాయలున్నాయి, మిగిలింది రేపు మిఠాయి ఇచ్చాక ఇస్తాను అని హడావుడిగా కూతురుతో సహా దుకాణం నుంచి బయటకు నడిచింది. పిల్ల పిశాచం పెద్దదానితో, వాడికి డబ్బు ఇచ్చావు దేనికి, కొని తింటే మిఠాయి నాకు చేదుగా ఉంటుంది అన్నది. తల్లి పిశాచి విరగబడి నవ్వి, వెర్రి మొహమా, కొత్తవాడి దగ్గర ఎక్కువగా మిఠాయి రాబట్టడానికే ఈ ఎత్తు వేశాను. మనం ఇచ్చిన డబ్బుతో వాడు రేపు 15 గంపల మిఠాయి తయారు చేస్తాడు. మనం రేపొచ్చి దూరం నుంచే నాలుకలు చాచి మిఠాయి అంతా తినేద్దాం. అది చూసి వాడు ఠారుకొని ప్రాణాలు అరచేతు పట్టుకుని పారిపోతాడు. తరువాత మనం అంగడిలో ఉన్న మిఠాయిలన్నిటితో పాటు గల్లాపెట్టెలో డబ్బంతా తీసుకుని చక్కా పోదాం అన్నది. ఆ మాటలకు పిల్ల పిశాచ మొహం చాటంతయ్యింది. మర్నాడు కొమరయ్య 15 గంపలు కొని తెచ్చి పెరట్లో పెట్టాడు. సాయంత్రం కాగానే అతను గాడిపోయి అంటించి పిశాచాల కోసం ఎదురుచూడసాగాడు. చీకటిపడి పిశాచాలు వచ్చాయి. రండి రండి, పెళ్లి కూతురికి నా శుభాకాంక్షలు అంటూ కొమరయ్య వాటికి ఎదురుగా వెళ్లాడు. అవతల పెళ్లివారు వచ్చి కూర్చున్నారు. మిఠాయి సిద్ధంగా ఉన్నదా అని పిశాచాలు అడిగాయి. మీరు ఒకసారి ఇలా రండి అంటూ కొమరయ్య పిశాచాలను పెరట్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఉన్న 15 గంపలను చూసి పిశాచాలు ఆనందంతో కేకలు పెట్టాయి. కాని తీరా చూస్తే అవి ఖాళీగా ఉన్నాయి. మోసం, దగ, గంపల్లో మిఠాయి ఏది అంటూ పిశాచాలు కోపంగా కళ్ళెరజేసి కొమరయ్య మీద ఎగిరిపడ్డాయి. నేను చెప్పేది కాస్త వినండి. ఈ ఊరు మిఠాయి వర్తకులను 2 పిశాచాలు పీడిస్తున్నాయట. అవి మోసం చేసి భయపెట్టి గంపల కొద్ది మిఠాయిలు కాజేస్తాయంట. నా మిత్రుడు గట్టి భూత వైద్యుడు ఒకడున్నాడు. వాడు ఈ రాత్రి పిశాచాలను మారణ హోమం చేస్తాడట. నన్ను గాడిపోయి అంటించి ఉంచమన్నాడు. మారణ హోమానికి వేపకట్టెలు కావాలిట. వాడు వాటి కోసం వెళ్ళాడు. వాడి పిశాచాలను మారణ హోమం చేయగానే చిటికలో మీ మిఠాయిలు తయారు చేస్తాను అన్నాడు కొమరయ్య ఎంతో నమ్మకంగా. భూత వైద్యుడి మాట, మారణ హోమం మాట వినగానే పిశాచాలకు ఠారెత్తిపోయింది. ఇంతలోనే ఎవరు వీధి తలుపు తట్టి, కొమరయ్య, అంతా సిద్ధం చేశావా, పిశాచాలు తిరిగే వేళవుతోంది అని కేక పెట్టాడు. ఆ మనిషిని కొమరయ్య ముందే ఏర్పాటు చేసి ఉంచాడు. అదిగో విన్నారా, మాటల్లోనే భూత వైద్యుడొచ్చేశాడు అన్నాడు కొమరయ్య. ఇక పిశాచాలకు అక్కడ క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు.
అవి నల్ల పిల్లులుగా మారి చీకట్లోకి పారిపోయాయి. తిరిగి ఆ పిశాచాలు ఆ ఊరి ఛాయలు కనిపించలేదు. పాపం, పిశాచాల మూలంగా మీరు చాలా నష్టపోయారు అని కొమరయ్య పిశాచాల దగ్గర పుచ్చుకున్న డబ్బును ఆ ఊరి మిఠాయి వర్తకులందరికీ సమంగా పంచిపెట్టాడు. కొమరయ్య అపారమైన తెలివితేటలు చూసి ఊరి జనమంతా ఎంతో ఆనందించారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.